రణవీర్ సింగ్ హీరోగా దురంధర్ మూవీ హిందీ లాంగ్వేజ్ లో థియేటర్ లో రన్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ గురించి చెప్పుకొస్తే మెయిన్ పాజిటివ్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్. మెయిన్ గా రణవీర్ సింగ్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టార్టింగ్ 30 minutes అండ్ అలాగే ఈ మూవీలో ఉండే కొన్ని ఫైట్ సీన్స్ అండ్ ఈ మూవీలో కరాచీ అనే వరల్డ్ ని రియాలిటీగా ప్రజెంట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ యొక్క వర్క్ అండ్ అలాగే ఆ కరాచీ వరల్డ్ ని ప్రజెంట్ చేసిన సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెగిటివ్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే మెయిన్ గా ఓవరాల్ మూవీ మొత్తం ప్రెటబుల్ గా తీసుకెళ్లిపోయారు. స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్ గా లేకపోవడం, ముఖ్యంగా ఓవరాల్ మూవీ మొత్తం ల్యాగ్ గాను అండ్ అలాగే మూవీ రన్ టైం కూడా ఎక్కువ ఉండడం మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మెయిన్ గా ఎమోషన్, డ్రామా, ఇంటర్వెల్ పోర్షన్ అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ అంత ఎంగేజ్ చేయకపోవడం మూవీకి నెగిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి దురంధర్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చైతే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.